ఈరోజు అంబికక్కయ్య 1983 అంటే 83 అవ్యక్తవాణి గురించి చెప్తూ ఉన్నారు. అంతిమ పరీక్షకి, అంతిమ పరిస్థితికి మనం ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలి. ప్రకృతి పైన, సమయం పైన విజ్ఞానం యొక్క శక్తి తన కంట్రోల్ పెట్టుకోవడానికి చూసినా సరే ఏమీ ఇప్పుడు పని చేయదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. కంటికి కనిపించని వైరస్ కరోనా చూసినట్లయితే ఈ విజ్ఞానం ఏమీ చేయలేకపోతుంది. ఎంత కొత్తవి అన్నీ కనిపెట్టి విజ్ఞానం నుండి ఏమేం చేస్తున్నారో, ఇంకా కొత్త పరిస్థితులు, కొత్త సమస్యలన్నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాబా మనకి 83వ మురళిలో మొదలే మనకి చెప్పారు. వాళ్ళు ఏమీ చేయటానికి కాదు, విజ్ఞానం అంత కష్టపడి అన్నీ కనిపెట్టినా సరే ఏమీ చేయలేదు. మరి ఇలాంటి సమయంలో విశ్వాన్ని పరివర్తన చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఈ విశ్వాన్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు ఎవరు అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇలా విశ్వాన్ని పరివర్తన చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే బాబా పిల్లలు తప్పించి ఎవ్వరూ లేరు. అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయము, పరమాత్మ పాలన యొక్క అధికారి పిల్లలు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలరు. ఎవరి దగ్గర అయితే శాంతి శక్తి ఉంటుందో వాళ్ళే ఈ కార్యాన్ని చేయగలరు. ఎవరైతే ఆత్మని అర్థం చేసుకుంటారో, ఆత్మ గురించి ఆలోచిస్తారో వాళ్ళు కొంత సమయం మాత్రమే శాంతిని ఫీల్ చేయగలరు, అనుభవం చేయగలరు. కానీ మనం శాంతి సాగరుడైనటువంటి పిల్లలను రోజు శాంతిధామానికి వెళ్ళి శాంతిని అనుభూతి చేస్తూ, అప్పుడే మనం అనుభూతి చేసినప్పుడే మనం పరివర్తన చేయగలము. ఈ పాత ప్రపంచంలో ఉండేటువంటి అన్ని విషయాల్ని మరచి మనం శాంతిధామానికి వెళ్ళినప్పుడే, బుద్ధి యొక్క అల్లజడి అన్నీ సమాప్తి చేసి శాంతిధామానికి వెళ్ళి శాంతి సాగరుడైనటువంటి బాబాని స్మృతి చేయగలిగినప్పుడే మనం ఈ కార్యాన్ని చేయగలము, పరివర్తన అవ్వగలము, విశ్వాన్ని పరివర్తన చేయగలము. మా అమ్మ అందరికంటే ముందర గుప్త పురుషార్థం చేసి నంబర్ 1 అయిపోయారు. అయితే మా అమ్మ ఎలాంటి తపస్సు చేశారు అని మనం హిస్టరీలో, ఈ యజ్ఞం యొక్క హిస్టరీలో మనందరం కూడా విన్నాము. బ్రహ్మ బాబా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంత విశాలమైనటువంటి సేవ అభివృద్ధి చెందింది. ఎన్ని పెద్ద ప్రాజెక్టులు, తర్వాత మధువనంలో కూడా అన్ని కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగాయి. పెద్ద స్థానాలన్నిటినీ తయారు చేశారు. మరి ఇవన్నీ కూడా బ్రహ్మబాబా సంపన్నమైన తర్వాత అవ్యక్త స్థితి నుండి ఇలాంటి అభివృద్ధి జరిగింది. తర్వాత పెద్ద దాది, ప్రకాశ్మణి దాది, ఆ తర్వాత జానకి దాది విదేశాల్లో తిరుగుతూ ఒక్కొక్కరే ఎన్నో దేశాలకు వెళ్ళారు. దాది భాష రాకపోయినా ఒక్కొక్కరే అన్ని దేశాలకి తిరిగి, కొన్ని చోట్ల తినడానికి కూడా ఉండదు, ఫ్రూట్స్ తింటూ, తర్వాత వాళ్ళ ఆహారం మన ఆహారం వేరేగా ఉంటుంది. అలాంటి చోట్లన్నిటికీ కూడా దాది వెళ్ళి మరీ సేవ చేశారు.
మరి ఇంత సేవ చేసినా సరే దాది లోపల సైలెన్స్ శక్తిని, శాంతి శక్తిని జమా చేసుకుంటూ, అనుభవం చేసుకుంటూ, జమా చేసుకుంటూ కర్మాతీత స్థితిని పొందారు. మరి 83 అవ్యక్త మురళిలో బాబా అండర్‌లైన్ చేసినటువంటి విషయం ఏంటి అంటే, పూర్తి విశ్వాన్ని పరివర్తన చేయడానికి కావాల్సింది శాంతి శక్తి. ఈ శాంతి శక్తిలో అంత శక్తి ఉంది. మనం రాజ్యాధికారులుగా కూడా కాగలము. పూజ్యాధికారులుగా కూడా కాగలము. కాబట్టి మనం ఈ శాంతి శక్తిని జమ చేసుకోవాలి. అది స్టాక్‌లో పెట్టుకోవాలి. మనస, వాచ సంబంధ సంపర్కంలో వస్తూ అన్ని రకాలుగా ఈ శాంతి శక్తిని మనం జమ చేసుకుంటూ ఉండాలి. అన్నీ, అన్నీ చేస్తూ కూడా అన్ని పనులు చేస్తూ, అన్ని వ్యవహారాల్ని మనం చేస్తూ కూడా మన లోపల ఆంతరికంగా నా లోపల ఉండేటువంటి ప్రపంచంలో మనం శాంతిని జమ చేసుకోవాలి. ఆంతరిక ప్రపంచంలో మనం శాంతిని జమ చేసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉండాలి. 83 మురళిలో ఇంకొక విషయం బాబా అండర్‌లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి ఏం చెప్పారు అంటే, అంతిమ సమయంలో మీకు సైలెన్స్ శక్తి, శాంతి శక్తి తప్పించి వేరే ఏది కూడా పని చేయదు. కాబట్టి శాంతిలో ఉంటూ మన మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేసేటువంటి అభ్యాసం చేసినప్పుడు, ఈ అలవాటు ఉన్నప్పుడు, మనకి అంతిమ సమయంలో బాబా మనకేం టచింగ్ చేయిస్తారో దాన్ని క్యాచింగ్ చేసేటువంటి పవర్, ఆ శక్తి మనకుంటుంది. ఎందుకంటే అంతిమ సమయంలో ఏవి ఉండవు. ఇప్పుడైతే మొబైల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అంతిమ సమయంలో మొబైల్స్ ఉండవు, టీవీ ఉండదు, ఏమీ ఉండదు. ఈ కమ్యూనికేషన్ ఒకరికొకరు మాట్లాడుకునేది ఇలాంటిది కమ్యూనికేషన్ చేయడానికి ఏ సాధనాలు కూడా ఉండవు. అప్పుడు వైర్‌లెస్సే కదా పనిచేసేది. కాబట్టి ఒకరికొకరు సమాచారం ఇవ్వాలి అంటే మొబైల్స్ ఉండవు, టీవీలు ఉండవు, ఫోన్లు ఉండవు, ఏమీ ఉండవు అంటే మన సైలెన్స్ శక్తి, శాంతి శక్తి నుండి మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేసేటువంటి చాలా కాలం నుండి ఈ అలవాటు ఉన్నట్లయితే మనకి అంతిమ సమయంలో కూడా మన మనస్సు, బుద్ధి పూర్తి స్వచ్ఛంగా, ట్రాన్స్‌పరెంట్‌గా, శుద్ధంగా ఉంటుంది. అప్పుడు ఒకరికొకరు సమాచారాన్ని మనం మాట్లాడకుండానే ఇవ్వగలము. మరి మాట్లాడకుండానే వాళ్ళ భావాల్ని, సమాచారాన్ని మనం తీసుకోగలము. అలానే బాబా ఇచ్చేటువంటి టచింగ్ కూడా మనం క్యాచ్ చేసుకోగలము. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం వర్తమాన సమయంలో మనకి ఎలాంటి నెగెటివ్ సంకల్పాలు గానీ, ఎలాంటి వ్యర్థ సంకల్పాలు గానీ ఉండకూడదు. ఇది చాలా కాలం నుండి మనం అలవాటు చేసుకోవాలి, అభ్యసించాలి. నా సోమానాలేంటి? నా బాధ్యతలేంటి? నేనెవరు? నా నా లక్ష్యం ఏంటి?
ఈ విధంగా మనం ప్రశ్నించుకుంటూ, మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. మన లోపల ఉండేటువంటి ప్రపంచాన్ని మనం ఎప్పుడూ కూడా తొంగి చూసుకుంటూ ఉండాలి. బాహ్య ప్రపంచాన్ని ఎప్పుడు చూసేది కాదు. మన లోపల ఉండేటువంటి ఆంతరిక ప్రపంచాన్ని మనల్ని మనమే ఎప్పుడూ పరిశీలించుకుంటూ, చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నెగెటివ్, పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్. అంటే ఒ ఒ ఒకరోజు బావుంటాము, ఒకరోజు బాగుండము. లేదంటే కొన్ని మంచి సంకల్పాలు, కొన్ని నెగెటివ్ సంకల్పాలు, నకారాత్మక ఆలోచనలు ఇలా వస్తూ ఉంటాయి అంటే మనం శాంతి శక్తిని జమ చేసుకోలేము. కాబట్టి బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చాలా కాలం నుండి అభ్యసించాలి. ప్రశాంతంగా ఉండేటువంటి నీటిలో ట్రాన్స్‌పరెంట్‌గా మనల్ని మనం చూడగలము. అందులో ఏమున్నా సరే రిఫ్లెక్ట్ అవుతుంది. మనం దాన్ని చూడగలుగుతాము. కానీ ఆ నీళ్ళు అట్లా ఇట్లా కదిలినట్లయితే అప్పుడు మనం ఏమి చూడలేము. అలానే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన వృత్తి, దృష్టి అన్ని రకాల అలజడులు సమాప్తి చేసుకున్నానా నేను? అంత ప్రశాంతంగా నా మనస్సు, బుద్ధి ఉందా? ఏకాగ్రంగా ఏకరస స్థితిలో నా మనస్సు, బుద్ధి ఉందా? ఇది మనల్ని మనం చూసుకోవాలి. ఏదో క్లాస్ వింటున్నాను, మురళి వింటున్నాను, క్లాస్ వింటున్నాను, లేకపోతే అమృతవేళ చేస్తున్నాను ఇలా కాదు. ఇలా మనల్ని మనం చాలా డీప్‌గా, చాలా లోతుగా పరిశీలించుకోవాలి. ఇక్కడికి నేను ఏ లక్ష్యంతో వచ్చాను? ఏ లక్ష్యంతో వచ్చానో ఆ లక్ష్యాన్ని నేను చేరుకుంటున్నానా? అలా మనల్ని ఇలా అన్నీ ప్రశ్నల్ని ఎప్పుడూ కూడా మనం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఏ ఆత్మ నువ్వు ఈ రకంగా పురుషార్థం చేస్తున్నావా? లేదంటే నీ లక్ష్యం ఏంటి? నీకేం కావాలి? ఎటువైపు నీ మనసు వెళ్తుంది? ఇలా మనల్ని మనమే చూసుకుంటూ అలా అలజడితో తిరుగుతూ ఉండేటువంటి మనస్సుని మనం నియంత్రించుకోవాలి. మనం కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి దీనంతటికీ కూడా మనకి సైలెన్స్ శక్తి, శాంతి శక్తి కావాలి. శాంతి శక్తి లేనట్లయితే మనం చాలా ఎక్కువ కష్టపడాలి. కానీ ఫలితం మాత్రం తక్కువ దొరుకుతుంది. ఎప్పుడైతే మనకి మనసా, వాచ అంటే మన మాటలో కానీ, వాచ లేదంటే మన మనసులో కానీ సైలెన్స్ శక్తి ఉన్నప్పుడు మనం తక్కువగా మాట్లాడతాం. కానీ ఎక్కువ ఫలితం. తక్కువ కష్టపడతాము. ఎక్కువ ఫలితం లభిస్తుంది. మన వాచాలో కూడా అంటే మన వచనాల్లో కూడా మనం చాలా గమనం పెట్టాలి. మనం ఏదైతే మాట్లాడతామో సత్యవచన్ మహారాజ్ అంటారు కదా! అలా మనం ఏం మాట్లాడతామో దానిపైన కూడా మనం చాలా గమనం ఉంచుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సు శాంతిగా ఉంటుందో మన వాచ, మన మాటల్లో కూడా నకారాత్మకత అంటే నెగెటివ్ కానీ, ఈర్ష్య, ద్వేషం కానీ, లేకపోతే అలజడి కానీ, వ్యర్థము కానీ ఉండదు. మన మనసులో ఎవరిపైనైనా ఈర్ష్య ఉన్నట్లయితే, మన మాటలో కూడా అదే వస్తుంది. వేరే వాళ్ళకి దుఃఖాన్నిచ్చేటువంటి మాటలు, లేకపోతే వాళ్ళని టాంటింగ్ చేసేటువంటి మాటలు, వాళ్ళని వెక్కిరించేటువంటి మాటలు, వాళ్ళని బాధపెట్టేటువంటి మాటలు, ఇలాంటి మాటలన్నీ కూడా వస్తాయి. కాబట్టి అప్పుడు మన మాటల్లో, మన వచనాల్లో శుద్ధత ఉండదు, స్వచ్ఛత ఉండదు.
అప్పుడు సైలెన్స్ శక్తి ఏముంటుంది? శాంతి శక్తి ఏముంటుంది? అలాంటి వాళ్ళు శాంతిని అనుభవం చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి మన మాటల్లో కూడా సాధారణ సాధారణత కూడా ఉండకూడదు. మన మాటలెప్పుడూ సాధారణంగా కానీ, అపవిత్రత కానీ, అశుద్ధత కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. మన మనస్సులో శాంతి ఉన్నప్పుడు మన వాచాలో కూడా శాంతి ఉంటుంది. పవిత్రతకే చెప్తారు. పవిత్రత సుఖము, శాంతి యొక్క జనని అని చెప్తారు. కాబట్టి మన మనస్సు పవిత్రంగా ఉన్నట్లయితే మన వాచ కూడా పవిత్రంగా, శుద్ధంగా, స్వచ్ఛంగా ఉంటుంది. మన మాట మన మాటలు ఎలా ఉండాలి అని అక్కయ్య చెప్తూ ఉన్నారు. మన మా మన మాటలు నిస్వార్థమైనటువంటి ప్రేమ అందరి పట్ల ఉండేటువంటి మాటలు. అలాంటి వచనాలు మన నుండి వెలువడాలి. నిస్వార్థంగా ఉండాలి. అందరి పట్ల స్నేహం ఉండేటువంటి మాటలు, నిస్వార్థంగా ఉండేటువంటి మాటలు, విశ్వ కళ్యాణం చేసేటువంటి మాటలు. కాబట్టి బాబా కూడా మనకేం చెప్తారు? రోజు మనకి స్వమానం ఇచ్చి బాబా మాట్లాడతారు. నా విశ్వ కళ్యాణకారులైనటువంటి పిల్లలు, మధురాతి మధురమైనటువంటి పిల్లలు, విశ్వాన్ని ఉద్ధరించేటువంటి ఆధారమూర్తులు. ఈ విధంగా ఏ స్వమానం లేకుండా బాబా మాట్లాడరు. బాబా పిల్లలకేమీ చెప్పరు. మనకి స్వమానంతోనే మనల్ని ఎప్పుడూ కూడా స్వమానం ఇచ్చి మనతో మాట్లాడుతూ ఉంటారు. అలానే మనం కూడా స్వమానంలో ఉండాలి. అందరికీ స్వమానంతోనే మనం మాట్లాడాలి. మన మాటలు కూడా స్వమానంతో కూడి ఉండాలి. కళ్యాణకారి మాటలు, శుభ భావనతో ఉండేటువంటి మాటలు, దయా భావనతో ఉండేటువంటి మాటలు. పది విషయాలు మాట్లాడే చోట మనం 2 విషయాలు మాట్లాడాలి. అంటే వ్యర్థాన్ని పూర్తిగా సమాప్తి చేయాలి. మన వాచా శక్తిని మనం జమ చేసుకోవాలి. అప్పుడు మన వాచా మనం ఏం మాట్లాడతామో ఆ మాటలన్నీ కూడా వేరే వాళ్ళకి వరదానం అయిపోతాయి. అప్పుడు మన మాటల్లో శక్తి ఉంటుంది. కాబట్టి మన వచనాల్ని ఎప్పుడూ కూడా పరివర్తన చేసుకుంటూ ఎప్పుడూ కూడా వేరే ఆత్మలకి ప్రేరణ ఇచ్చేటువంటి మాటలుగా ఉండాలి. వచనాల్లాగా ఉండాలి. మన వచనాలు, మన మాటలు ఎప్పుడూ అందరిని నిర్విఘ్నంగా చేసేటువంటి మాటలు. మరి శుభ భావనతో, శుభ కామనతో ఉండేటువంటి మాటలు. సో, అలాంటి వచనాలు మన నుండి వెలువడినప్పుడు ఆ వచనాల్లో శాంతి యొక్క ప్రకంపనలు వెలువడతాయి. కొంతమంది చాలా స్వీట్‌గా, చాలా మధురంగా మాట్లాడి, వేరే వాళ్ళని వాళ్ళ బుట్టలో వేసుకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ నుండి సమాచారం తీసుకోవాలి. ఏదో ఒకటి వాళ్ళ నుండి సమాచారం తీసుకుంటూ వ్యర్థ చింతన చేసేది, పరచింతన చేసేది. సో, ఇలాంటి మాటలు కూడా ఉండకూడదు. ఇలాంటి కార్యాన్ని కూడా మనం చేయకూడదు. దాదీలందరూ కూడా అంత ప్రియమైనటువంటి వాళ్ళు అందరికీ. అయినా సరే దాదీలందరూ కూడా ఒక్క బాబానే మనందరికీ కూడా ఒక బాబాని ఆధారంగా చేసి వెళ్లారు. మరి దాదీ వాళ్ళ ప్రేమలో నిస్వార్థం ఉంది.
అలానే మనం అందరి పట్ల కూడా అలాంటి ఆత్మిక ప్రేమని, నిస్వార్థ ప్రేమని ఉంచుకోవాలి. బాబా ప్రేమలో నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో మనం కూడా అలాంటి నిస్వార్థమైనటువంటి ప్రేమని అన్ని ఆత్మల పట్ల మనం ఉంచుకున్నట్లయితే, ఆ ప్రేమలో మనకి కూడా హ్యాపీగా ఉంటుంది. అందరికీ కూడా అందరూ కూడా మన నుండే ఆనందంగా, హ్యాపీగా ఉంటారు. ఖుషీగా ఉంటారు. మన వచనాల్లో అంత శక్తి ఉంటుంది. ఆ! వ మన కొంతమంది చెప్తూ ఉంటారు, "నువ్వు బెల్లం ఇవ్వకపోయినా బెల్లంలాగా స్వీట్‌గా అంత మధురంగా మాట్లాడు చాలు" అని చెప్తారు. మరి వచనాల్లో అంత శక్తి ఉంటుంది. మన మాటలు సింహాసనాన్నైనా ఎక్కిస్తుంది. లేదంటే త్రిశూలం పైనైనా ఎక్కించొచ్చు. శూలం పైనైనా ఎక్కించొచ్చు. అంటే వచనాల్లో అంత శక్తి ఉంటుంది అని అక్కయ్య చెప్తూ ఉన్నారు. బాబా మన స్మృతి చేసినట్లయితే మన వాచాలో కూడా అంత శక్తి వస్తుంది. మన మనసులో సైలెన్స్ శక్తిని ధారణ చేసుకున్నప్పుడు మన వచనాల్లో, మన మాటల్లో ఇంత శక్తి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఈ సైలెన్స్ శక్తిని జమ చేసుకోవడంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. దానికోసం విధానాన్ని కూడా బాబా చెప్పారు. అంటే విధానం అంటే టాప్ పైన శాంతిధామానికి వెళ్ళి, ఆ శాంతిధామం మన ఇంటికి వెళ్ళి, శాంతి సాగరుడి దగ్గర అక్కడ కూర్చోండి. అన్నీ పాత ప్రపంచాన్ని అన్నిటిని మర్చిపోయి అక్కడ కూర్చోవాలి. అప్పుడు నాలో శాంతి, శక్తి జమ అవుతూ ఉంటుంది. లేదంటే సంగం యుగంలో టాప్ అంటే ఈ కాలచక్రంలో నేను సృష్టి చక్రంలో పాత్రని అభినయిస్తూ లాస్ట్ సంగం యుగంలోకి వచ్చి కూర్చున్నాను. ఇక్కడ ఉన్నాను నేను సంగం యుగంలో. ఈ సంగం యుగంలో నా జీవిత లక్ష్యం ఏంటి? నేనేం చేయాలి? నా లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి? నాకెవరు దొరికారు? మరి పరమాత్మ వచ్చి ఈ సృష్టిలో ఏ కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు? మరి నేనేం చేస్తున్నాను? కాబట్టి ఇలాంటి ఆలోచనలు మనకి రావాలి. నేనేం చేయాలి? ఏం చేస్తున్నాను? దీని గురించి మనం చింతన చేయాలి. మరి సంగమ యుగంలో బాబా వచ్చి ఎప్పుడు చెప్తూ ఉన్నారు, ఎవరు రెడీగా కావాలి? బాబా ఎప్పుడు పిలుస్తారో అప్పుడు మనం ఎవరు రెడీ వెళ్ళిపోవాలి. సమయం కూడా రెడీగా ఉంది. మరి బాబా కూడా మనల్ని పిలుస్తూ ఉన్నారు. అలాంటి సమయం ఇప్పుడు మనం రెడీగా ఉండాలి. ప్రకృతి కూడా బాబా చెప్తారు కదా! ప్రకృతి కూడా ఇంకా నా చేత కాదు అని ఇలా అంటూ ఉంది అని బాబా మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగాను మనం ఇప్పుడు అంతిమ సమయంలో, అంతిమ పురుషార్థం సదా ఎప్పుడు ఎవరు రెడీగా బాబాతో వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి. మనం ఎప్పుడు బాబా దగ్గరే ఉన్నట్లయితే మాయ కూడా మనల్ని చూసి వీళ్ళు తండ్రి దగ్గర ఉన్నారు, వీళ్ళని మనం ఏం చేయలేము అని మాయ కూడా వెళ్ళిపోతుంది.
అప్పుడు పూర్తి పరివర్తన మనం అవ్వగలము. సైలెన్స్ శక్తిని స్వయం ప్రతి జమ చేసుకొని, పరివర్తన పైన గమనం పెట్టుకోవాలి. ఇది బాబా అండర్‌లైన్ చేసినటువంటి విషయము. స్వయం పరివర్తన మరియు విశ్వ పరివర్తన అన్నిటిని దేన్ని మనం పరివర్తన చేయాలన్నా మనలో శాంతి శక్తి, సైలెన్స్ శక్తి ఉండాలి. పూర్తి కల్పనలో మనం రాజ్యాధికారులుగా, పూజ్యాధికారులుగా కావాలి అంటే మనలో సైలెన్స్ శక్తినే కావాలి. కాబట్టి మీరిప్పుడు ఆలోచించండి సైలెన్స్ శక్తి ఎంత గొప్పది అని. ఆత్మ యొక్క వాస్తవికమైన ఆ శాంతిలో మనం ఎంత డీప్‌గా, ఎంత లోతుగా వెళుతామో, అప్పుడు లోపల ఉండేటువంటి మన ప్రపంచంలోకి చాలా లోతుగా వెళ్ళగలము. ఆ ప్రయాణం చేయాలి. ఆ లోపల ఉండేటువంటి ప్రపంచంలోకి మనం వెళ్ళి, ఆ ప్రయాణం చేస్తూ ఆ లోపల ఉండేటువంటి ప్రపంచంలోకి వెళ్తూ సత్యమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని మనం అనుభవం చేయాలి. సో, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని మనం అనుభవం చేసినప్పుడు, ఆ సచ్చిదానంద స్వరూపంలో మనకి సచ్చిదానంద సాగరుడైనటువంటి శివ్ బాబానే మనకి కనబడతారు. ఊరికే శ్మశాన వైరాగ్యం తెచ్చుకునేది కాదు. శ్మశాన వైరాగ్యం అంటే ఎప్పుడో ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఒకరోజు వెళ్ళిపోవాలి అని వైరాగ్యం వస్తుంది. కానీ 4, 5 రోజుల తర్వాత మళ్ళా మామూలయిపోతాము. అలాంటి వైరాగ్యం కాదు. మనం ఎప్పుడూ కూడా బాగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, అనుభవం చేయాలి. ఈ ప్రపంచంలో మనకి ఏది కూడా ఈ ప్రపంచంలో మనకు పనికొచ్చేది ఏదీ లేదు. అలాంటి సత్యతని మర్చిపోయాము. హ్మ్. కాబట్టి ఇలాంటి బేహద్దు వైరాగ్యాన్ని తెప్పించడం కోసమే అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే కరోనా కూడా వచ్చింది కదా అంటున్నారు అక్కయ్య. నేను పూర్తి ప్రపంచంలోనే పరమాత్ముడి పాలనకి అధికారి ఆత్మని. హ్మ్. మరి ఇలాంటి నష, ఇలాంటి ఖుషి, ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందం మనలో ఉందా అని మనల్ని మనం చూసుకోవాలి. ప్రకాష్ మణి దాది ఒకసారి మీకందరికీ తెలిసుంటుంది. వీడియో చూసుంటారు. ఒకసారి మీకందరికీ నేను వెరైటీ టీ తాగిస్తాను అని చెప్పారనమాట. సో, అందరూ కూడా ఏం వెరైటీ టీ తాగిస్తారు? హెర్బల్ టీ తాగిస్తారా? ఏం టీ తాగిస్తారో అని అందరూ చూస్తూ ఉన్నారు. అందులో అప్పుడు దాది చెప్పారు, ప్యూరిటీ, రాయల్టీ, సింప్లిసిటీ, హానెస్టీ అంటే ఇవన్నీ కూడా ఇంగ్లీష్ శబ్దాలనమాట. నిజాయితీగా ఉండేది, నమ్రంగా ఉండేది, ఆహ్, ఈ పవిత్రంగా ఉండేది. ఆహ్, కాబట్టి ఇలాంటి సింప్లిసిటీ, హానెస్టీ, హ్యూమిలిటీ అందరూ కూడా టీ తాగండి అని చెప్పారనమాట. అంటే దాది ఎంత రమణీకంగా చెప్పారు. కానీ అది చాలా లోతైనటువంటి డీప్ విషయము. దాది ఇంత విశాలమైనటువంటి సేవకి నిమిత్తంగా అయ్యి మరి బ్రహ్మ బాబా తర్వాత ఇంత విశాలమైనటువంటి సేవకి నిమిత్తంగా అయ్యి
అన్ని సేవలు చేస్తూ కూడా ఎంత పురుషార్థం చేశారో దాది. మరి దాది ఎప్పుడూ కూడా చాలా అంటే దాది తన అనుభవంలో ఎప్పుడూ కూడా పూర్తి సభలో చెప్పేవాళ్ళు, నేనెప్పుడూ కూడా అబద్ధం చెప్పలేదు. మరి నేనెప్పుడూ ఎవరి ప్రభావంలోకి రాలేదు. ఒక బాబా తప్పించి ఎవరి ప్రభావంలోకి రాలేదు. మరి ఈ 2 మాటలు దాది చాలా విశ్వాసంతో చెప్పారు. దాది పాండవ భవనంలో పాండవ భవన్‌లో ఆంగన్‌లో కూర్చునేవాళ్ళు దాది. అంటే ఆంగన్ అంటే అక్కడ ఆహ్, బాబా రూమ్ పక్కన ఆహ్, అందరూ కూర్చుంటారు కదా! ఆ క్లాస్ అయిన తర్వాత అక్కడ కూర్చొని అందరిని మాట్లాడించేవాళ్ళు. నేను ఈ సంస్థకి ఆహ్, హెడ్‌నని కానీ, లేకపోతే నేనింత పెద్ద పొజిషన్‌లో ఉన్నానని కానీ, దాది ఎప్పుడూ అనుకోలేదు. అక్కడ కూర్చొని అందరిని మాట్లాడిస్తూ అంత నమ్రంగా, అంత నిరహంకారిగా దాది ఉండేవాళ్ళు. కాబట్టి దాది అలా ఉన్నారు అంటే, దాదిలో అంత సేవ చేస్తూ ఉన్నా సరే, దాదిలో శాంతి శక్తిని జమ చేసుకున్నారు. కాబట్టి మనం కూడా ఇలా చేయాలి అంటే మనలో చాలా కాలం నుండి ఇలా మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేసేటువంటి శాంతి శక్తిని అనుభవం చేసేటువంటి అభ్యాసం చాలా కాలం నుండి మనం చేస్తూ ఉండాలి. సమ లోపల క్లీన్ అండ్ క్లియర్ స్పష్టంగా మరియు స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడు మన ఫోన్ ఎంగేజ్‌గా ఉంటే వేరే వాళ్ళు ట్రై చేసి ఫోన్ చేసి అయ్యో! వీళ్ళు ఎంగేజ్‌లో ఉన్నారని వదిలేస్తారు కదా! అలానే మనం కూడా మన మనసు వేరే చింతనలో, వేరే ఆలోచనలతోటి వ్యర్థ ఆలోచన, పరచింతన ఇలా వేరే ఆలోచనలతో ఎంగేజ్ అయ్యి ఉన్నప్పుడు మరి బాబా ఏం టచింగ్ ఇస్తారో, బాబా ఏ శక్తినిస్తారో దాన్ని మనం క్యాచ్ చేయలేము. కాబట్టి టచింగ్, క్యాచింగ్ పవర్ మనలో ఉండాలి అంటే, మన మనస్సు, బుద్ధి చాలా కాలం నుండి క్లీన్ అండ్ క్లియర్ స్పష్టంగా మరియు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. బుద్ధి మ ఎప్పుడూ దేహదారుల వెనకాల, ఆ విషయం, ఈ విషయం వెనకాల తిరుగుతూ ఉండకూడదు. అంతిమ సమయంలో ఒకేసారి అన్ని పరీక్షలు వస్తాయి. ఒక అన్నీ అంటే అంతిమ సమయంలో ఒకవైపు తమో గుణిగా ఉండేటువంటి ఆత్మలు, తమో ప్రధానమైనటువంటి ఆత్మలు, ప్రకృతి, పరిస్థితులు, సమస్యలు అన్నీ ఒకేసారి వస్తాయి. మరి అలాంటి సమయంలో నా లోపల ఉండేటువంటి శాంతి శక్తినే పనిచేస్తుంది. కాబట్టి ఇలా శాంతి శక్తిని కూడా మన అనుభవం చేస్తూ, శాంతి శక్తిని మనం జమ చేసుకోవాలి అంటే, నా లోపల ఉండేటువంటి ప్రపంచంలోకి నేను వెళ్తూ, నా ఆంతరిక ప్రపంచంలోకి లోపలికి చాలా డీప్‌గా వెళ్తూ, ఈ అన్ని విషయాల నుంచి నన్ను నేను ము అంటే నన్ను నేను ముక్తుడిగా చేసుకుంటూ, దీన్ని అనుభవం చేయాలి. ఆహ్, ఇంద్రియాల్లో ఇంద్రియాల ఆకర్షణలు, వ్యక్తి వైభవ ఆకర్షణలు, ఇలాంటి అన్నిటి భ్రమను
ఇలాంటి భ్రమల నుంచి మనల్ని మనం ముక్తులుగా చేసుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచి మనందరం కూడా మన మనస్సుని స్వచ్ఛం చేసుకుంటూ ఆ ప్యూరిటీ, ఆ పవిత్రతని ఆ మైట్, ఆ శక్తిని మనం ధారణ చేసుకోవాలి. అప్పుడే మనలో పవిత్రత, శక్తిని ధారణ చేసుకోగలము. లేకపోతే మనం అలానే ఉండిపోతాము. బాబా ఇచ్చేటువంటి ప్రాప్తుల నుండి వంచితమైపోతాము. అందుకే బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చాలా కాలం నుండి అభ్యాసం చేసేటువంటి అలవాటు మనకి ఉండాలి. అంతిమ సమయంలో చేస్తానులే, చూస్తానులే అంటే మనం ఏమీ చేయలేము. నిరాకార తండ్రి 3 మాటలు మరియు సాకార తండ్రి 3 మాటలు. కాబట్టి ఈ మాటలు తప్పించి వేరే మాటల్లోకి మీరు రాకూడదు. బాబా మనకి ఒక గీతను వేశారు. ఈ 6 మాటలు తప్పించి మీరు వేరే మాటల్లోకి రాకూడదు. అంటే ఫరిష్తా స్వరూపము, ఆకారి స్వరూపము, నిరాకారి స్వరూపము వీటిని తప్పించి వేరే మాటల్లోకి రాకూడదు. అంటే దేహాభిమానము, వ్యర్థంలోకి ఇలా మనం వేరే భావాల్లోకి, వ్యక్త భావాల్లోకి, వ్యక్త భావనలోకి ఇలాంటి భావనల్లోకి మనం రాకూడదు. ప్యూరిటీ, హానెస్టీ, రియాలిటీ అని పెద్ద దాది, ప్రకాశం అనే దాది ఏదైతే చెప్పారో 14 సంవత్సరాలు ఇవన్నీ కూడా తపస్సు చేసి వాటన్నిటిని, ఆ ప్రాప్తులన్నిటినీ పొందారు. నిజాయితీ అంటే ఏంటి? రియల్ నిజాయితీగా ఉండడం అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి? సో, మరి ఇవన్నీ కూడా వాళ్ళు తపస్సు చేసి, సాధన చేసి వాటన్నిటిని కూడా పొందారు. కాబట్టి మనం ఎంత చేయాలి? ఇవన్నీ కూడా మనం కూడా అంత తపస్సు చేసి ఆ ప్రాప్తులన్నీ మనం పొందాలి. సైలెన్స్ బలము అంటే స్మృతి శక్తి అని బాబా చెప్తారు. ఎప్పుడు మనం అలా శాంతిలో ఉంటామో, ఆ శాంతి నుండి మనకి పవర్, శక్తి లభిస్తుంది. ఆ శాంతి శక్తిలోనే స్వయం పరివర్తన, విశ్వ పరివర్తన, సంపూర్ణ పరివర్తన చేసేటువంటి శక్తి ఆ శాంతిలో ఉంటుంది. క్లారిటీ ఆఫ్ ట్రూత్ అంటే సత్యతలో ఉండేటువంటి స్పష్టతని మనం శాంతి శక్తి నుండే అనుభవం చేయగలము. అంటే నా గురించి అవ్వచ్చు, మరి బాబాను గురించి స్పష్టంగా అర్థం చేసుకునే విషయం కావచ్చు, లేకపోతే మన ఇంటిని గురించి కూడా స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి శక్తి కావచ్చు. ఇవన్నీ కూడా మన గురించి, బాబా గురించి, మన ఇంటి గురించి స్పష్టంగా తెలుసుకునేటువంటి శక్తి మనకి శాంతి శక్తిలోనే ఉంటుంది అని బాబా చెప్తున్నారు. మరి మన బుద్ధి అటు ఇటు తిరుగుతుంది అంటే అలజడిలోకొస్తుంది. వ్యర్థం వైపు, మనుషుల వైపు, వ్యక్తుల వైపు, వస్తువుల వైపు వెళ్ళిపోతుంది అంటే దానికి కారణం మనకి బాబా పైన రియల్ స్నేహం లేదు. ఆ శాంతి శక్తిని మనం అనుభవం చేయట్లేదు. కాబట్టి మన మనస్సు, బుద్ధి అశాంతిగా ఉంటుంది. ఆ శాంతిలో సుఖం కూడా ఉంటుంది. అతీంద్రియ సుఖాన్ని కూడా నేను ఆ శాంతిలోనే అనుభవం చేయగలను. కాబట్టి అంత లోతుగా వెళ్తూ నా లోపల ఉండేటువంటి ప్రపంచంలోకి అంత లోతుగా వెళ్ళిపోతూ ఈ శాంతిని మనం అనుభవం చేయాలి.
బాబా నా తండ్రి నాకిచ్చినటువంటి అధికారము, నా తండ్రి నాకిచ్చినటువంటి ఆస్తి ఈ శాంతి శక్తి. కాబట్టి దీన్ని నేను అనుభవం చేయాలి, దీన్ని పొందాలి, వేరే వాళ్ళకి కూడా దీన్ని అనుభూతి చేయించాలి. బాబా ఇచ్చినటువంటి సంపత్తు, ఆస్తి నాకు ఇప్పుడు బయట ప్రపంచంలో కూడా ధనం లేదు అంటే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అంటే సుఖం ఉండదు, శాంతి ఉండదు. కానీ అలానే మనకి కూడా బాబా చెప్తున్నారు. బాబా ఇచ్చినటువంటి సంపత్తు, ఆస్తి కానీ, ధనము కానీ జ్ఞానధనము. ఎన్ని మురళీలు బాబా ఎన్ని పాయింట్స్ చెప్తూ ఉన్నారు. ఎన్ని మహావాక్యాల్ని మనకు వినిపిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మనన చింతన చేస్తూ ఉండాలి. మర్చిపోకూడదు. కాబట్టి ఇది మన సంపత్తు, మన ధనము, జ్ఞానధనము. దీన్ని ఇలా మనన చింతన చేస్తూ ఉన్నప్పుడు మనస్సు, బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉండేది. లేకపోతే అలజడిలోకొచ్చేది. వ్యర్థ చింతన చేసేది, పరచింతన చేసేది. వీటన్నిటి నుండి కూడా మనం ముక్తులుగా అయిపోతాము. అప్పుడు శాంతి శక్తి జ్వాలా రూపంలో పనిచేస్తుంది. ఒక అగ్ని రూపంలో పనిచేస్తుంది. అప్పుడు ఆత్మలో అంత లోతైన పరివర్తనని తీసుకురాగలుగుతుంది. సెవెంటీ 77 మురళి కావచ్చు. నాకు సరిగ్గా గుర్తులేదు అంటున్నారు అక్కయ్య. ఆ మురళిలో బాబా సైలెన్స్ శక్తి గురించి చెప్పారు. నేను ఆత్మ బిందు, అతి సూక్ష్మమైనటువంటి బిందు. ఆ సత్యమైనటువంటి సైలెన్స్‌లోకి వెళ్ళినప్పుడు, బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ అనుభవం చేసినప్పుడు బాబా చెప్పారు, ఆ పరివర్తన ఏదైతే వస్తుందో అది ఎప్పటికీ ఉంటుంది. సదాకాలానికి. ఎప్పటికీ కూడా ఆ పరివర్తన మనం అంటే పర్మనెంట్‌గా ఎప్పటికీ ఆ పరివర్తనని మనలో తీసుకురాగలము శాంతి యొక్క శక్తి నుండి. గుల్జార్ దాది గురించి అక్కయ్య చెప్తూ ఉన్నారు. సైలెన్స్ శక్తి ఎలా అంటే టెలిపతిగా పనిచేస్తుంది. అంటే జానకి దాది శరీరం వదలక ముందర గుల్జార్ దాదికి ముందరే తెలిసింది. ఎలా తెలిసింది అంటే సైలెన్స్ శక్తి నుండి. అప్పుడు నీలుబేన్ చెప్పారు, ఇలా దాది శరీరం వదిలేశారు అని. అప్పుడు దాది నాకు తెలుసు అని అన్నీ చెప్పారు. అంటే గుల్జార్ దాదికి సైలెన్స్ శక్తి నుండి అన్నీ అర్థమవుతున్నాయి. జానకి దాది శరీరం వదిలారు. తర్వాత జానకి దాది గుల్జార్ దాది దగ్గరకొచ్చారు. బాబా దగ్గరికి వెళ్లారు. సో, ఇవన్నీ కూడా స్పష్టంగా గుల్జార్ దాదికి ఎలా తెలిసినియి, ఎలా అర్థమయ్యాయి అంటే శాంతి యొక్క శక్తి నుండి. కాబట్టి బాబా కూడా మనకెప్పుడూ చెప్తూ ఉంటారు, భక్తులు అరుస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. మరి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. వాళ్ళెంతో దుఃఖంలో ఉన్నారు. మీకివన్నీ వినిపించవా, కనిపించవా అని బాబా ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే మనకెందుకు కనిపించవు, వినిపించవు అంటే మనం ఎప్పుడు మన కళ్ళు బిజీగా ఉంటాయి. మనం ఏదో ఒకటి పరచింతన వినే దాంట్లో, అది ఇది వినే దాంట్లో, వేరే విషయాలు చూసే దాంట్లో మనం ఎప్పుడూ బిజీగా ఉంటాం కాబట్టి, మన భక్తులు మనల్ని పిలుస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళ పిలుపులు మనకు వినిపించట్లేదు. అందుకే బాబా అన్నీ చెప్తూ ఉన్నారు.
అన్నీ మూట కట్టేసి రెడీగా ఉండాలి ఇవన్నీ. హ్మ్. ఇవన్నీ వదిలేసి, ఇవన్నీ పరచింతన అన్నీ వదిలేసి రెడీగా ఉండాలి మనం. మనం వెళ్ళిపోవడానికి రెడీగా అన్నీ వ్యక్తులు కానీ, వస్తువులు, వైభవాలు ఇవన్నీ కూడా వైండప్ చేసి, మూట కట్టేసి, పరచింతన, మన బలహీనతలు అన్నీ వదిలేసి, శాంతి శక్తిని జమ చేసుకోవాలి. ఎవర్ రెడీగా కావాలి. ఓకే. ఓం శాంతి. రేపు ఉదయం కూడా గురువారం రేపు ఉదయం కూడా అంబికక్కయ్య అవ్యక్త మురళి క్లాస్ ఉంటుంది. 7:30కి స్టార్ట్ అవుతుంది. అవ్యక్తవాణి చదువుతారు అక్కయ్య. తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. మనందరం కూడా ఇప్పుడు శాంతి శక్తిని అనుభవం చేద్దాము.